సీతారాం జిందాల్ స్కాలర్షిప్ 2025 బెంగళూరులోని సీతారాం జిందాల్ ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా బలహీనమైన, కానీ ప్రతిభావంతమైన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టబడిన ఒక మెరిట్ కమ్ మీన్స్ ఆధారిత పథకం. ఈ స్కాలర్షిప్ 10వ తరగతి తరువాత ఇంటర్ నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు, అలాగే పాలిటెక్నిక్, డిప్లొమా వంటి సాంకేతిక కోర్సులకు వర్తిస్తుంది. విద్యార్థులు నెలకు గరిష్టంగా రూ. 3,200 వరకు స్కాలర్షిప్ పొందవచ్చు. ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు ప్రక్రియ సంవత్సరమంతా ఓపెన్గా ఉంటుంది. అంటే ఏ సమయంలోనైనా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒకే కోర్సు కాలంలో ఒక్కసారే దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. అర్హత ప్రమాణాల ప్రకారం 11వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు, ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులు చేస్తున్నవారు కూడా అర్హులు. దరఖాస్తుదారుల వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం ఉద్యోగులైతే 4 లక్షల రూపాయలు లోపు, ఇతరులైతే 2.5 లక్షల రూపాయలు లోపు ఉండాలి. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న విద్యాసంస్థలతో పాటు, అధిక ఫీజు వసూలు చేయని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్నవారు కూడా అర్హులు. విభాగాల వారీగా కనీస మార్కులు మరియు స్కాలర్షిప్ మొత్తాలు వేరువేరు. ఉదాహరణకు, ఇంటర్ విద్యార్థులకు బాలికలకు రూ. 700, బాలురకు రూ. 500 లభిస్తుంది. ఐటీఐ విద్యార్థులకు ప్రైవేట్ సంస్థలలో రూ. 700, ప్రభుత్వ సంస్థలలో రూ. 500. డిప్లొమా విద్యార్థులకు బాలికలకు రూ. 1,200, బాలురకు రూ. 1,000. డిగ్రీ విద్యార్థులకు బాలికలకు రూ. 1,400, బాలురకు రూ. 1,100. పీజీ విద్యార్థులకు బాలికలకు రూ. 1,800, బాలురకు రూ. 1,500. ఇంజనీరింగ్ విద్యార్థులకు బాలికలకు రూ. 2,300, బాలురకు రూ. 2,000. మెడికల్ విద్యార్థులకు బాలికలకు రూ. 3,000, బాలురకు రూ. 2,500. పీజీ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ విద్యార్థులకు బాలికలకు రూ. 3,200, బాలురకు రూ. 2,800. హాస్టల్లో నివాసముంటే అదనంగా రూ. 1,200 నుండి రూ. 1,800 వరకు అందుతుంది. దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్థులు తమ అకడమిక్ రికార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, పాస్బుక్ జిరాక్స్, హాస్టల్ లేదా పీజీ నివాస ధృవీకరణలు, ఇతర అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. వికలాంగ విద్యార్థులు ఫిజికల్ డిసెబిలిటీ సర్టిఫికేట్ కూడా జత చేయాలి. దరఖాస్తు ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు. ముందుగా వెబ్సైట్ను సందర్శించి అప్లై స్కాలర్షిప్ పై క్లిక్ చేయాలి. తర్వాత అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి, సేవ్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ స్కాలర్షిప్ను మరో ప్రభుత్వ పథకం కింద స్కాలర్షిప్ తీసుకుంటున్నవారు పొందలేరు. అందువల్ల, ఇతర స్కాలర్షిప్లు పొందడం లేదని ప్రకటిస్తూ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులకు ఉపయోగపడే గొప్ప అవకాశంగా నిలుస్తోంది. మరిన్ని వివరాలకు విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.